హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీగా జాగరితో రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కిస్మిస్, క్యాషూ నట్స్, కొన్ని ఎలాచీ పౌడరు, అలాగే కొద్దిగా జాగరి, అలాగే రవ్వ, అలాగే గీ కూడా. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇక్కడైతే నేను 2 కప్స్ ఆఫ్ రవ్వ అయితే తీసుకున్నాను, అంటే హాఫ్ కేజీ. సో ఇందుకోసం నేను ఒక 50 ml గీని అయితే యూస్ చేస్తున్నాను. ముందుగా కడాయి పెట్టుకుని కిస్మిస్, క్యాషూ నట్స్ అందులో వేసుకొని ఫస్ట్ టైమే ఎక్కువగా కొద్దిగా నెయ్యి వేసుకోండి. ఇవి బాగా దోరగా గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు వేగనివ్వండి ఈ కిస్మిస్, క్యాషూ నట్స్ని. ఇది బాగా డ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పటికి తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోండి. సో మనము ఎలాచీ పౌడర్ కూడా ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు మీరు ఏదైనా మీ దగ్గర ఉన్న ఒక కప్పుతో కొలత పెట్టుకోండి. కప్పు నేనైతే ఇక్కడ 2 కప్ ఆఫ్ రవ్వ తీసుకుంటున్నాను. దీంతో ఇది కరెక్ట్గా హాఫ్ కేజీ ఉంటుంది. ఇది హాఫ్ కేజీ రవ్వ, ఈ కప్పుతో నాకు 2 కప్స్ వచ్చింది. సో దీన్నైతే అదే గీలో మనం ఏదైతే క్యాషూ నట్స్ వేయించడానికి తీసుకున్నామో అదే గీలో ఇంకొద్దిగా గీ యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు స్లో ఫ్లేమ్ మీద రవ్వనైతే బాగా వేయించుకోవాలి. సో పక్కన ఇంకొక పాత్రలో అయితే నేను పాలు మరిగించుకుంటున్నాను. ఉండలు చుట్టుకునేటప్పుడు మనకు పాలు కూడా అవసరమవుతాయి. ఆప్షనల్ అండి, మిల్క్ కావాలంటే వేసుకోవచ్చు, లేదా జాగరితోనే కూడా లడ్డు చేసుకోవచ్చు. తర్వాత ఒక పాత్ర అయితే పెట్టుకునేసి ఒక గిన్నె తీసుకొని ఒక కప్ ఆఫ్ జాగరి అయితే తీసుకున్నాను. 2 కప్స్ రవ్వకి మనము ఒక స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్ తీసుకోండి. కొంచెం లైట్గా ఉన్న పర్లేదు అనుకున్న వాళ్ళు ముప్పావు కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఏ కప్పుతో అయితే మీరు రవ్వ క్వాంటిటీ తీసుకున్నారో ఆ కప్పుతో ఒక ముప్పావు కప్పు జాగరి అనేది తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ లేదా 3 టేబుల్ స్పూన్ వాటర్ కొద్దిగా వేసుకొని జస్ట్ అలా మెల్ట్ చేసుకుంటే చాలు. పాకం రావాల్సిన అవసరం లేదు. పూర్తిగా బెల్లం కరిగి కొద్దిగా బాగా కరిగిపోయిందంటే చాలు. దీనికేం పాకం అవసరం లేదు. సో ఇప్పుడు మనము రవ్వ వేయించి పెట్టుకున్న కడాయి ఉంది కదా, అందులోకే మనం వేయించి పెట్టుకున్న కిస్మిస్, అలాగే ఈ జాగరి యొక్క పాకము అంతా వేసుకునేసి రవ్వను బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఒక కప్ ఆఫ్ మిల్క్కు, దాన్ని సరిపడా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఈ పాగాన్ని ఫస్ట్ బాగా కలిపేయాలి జాగరి దీన్ని. తర్వాత మిల్క్ యాడ్ చేసుకుని కలిపి చూసుకోండి. రవ్వనైతే ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనము బాగా మిక్స్ చేసుకోవాలి రవ్వ జాగరి కంటెంట్ని అయితే. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకేముంది, కొద్దిగా చల్లారాక నెయ్యి కొద్దిగా చేతికి తడుపుకొని ఉండలు చుట్టుకుంటే వేడి టేస్టీగా ఉండే జాగరి రవ్వ లడ్డు రెసిపీ తయారవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.